అంతరించిపోతున్న ఆ కళను కాపాడేదెవరు? కళాకారులకు పట్టెడన్నం పెట్టేదెవరు? వారికి ముడిసరుకు అందించేదెవరు? వారి భవిష్యత్తుకు భరోసా ఇది. ఇంతకీ ఆ కళ ఎటువంటిది? ప్రపంచవ్యాప్తంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తయారయ్యే నగీషీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చెక్కతో తయారు చేసే ఆ నగీషీలు, కళాకృతులు ఎంతటి వారి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. అతి చిన్న ఆలోచనతో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందరెందరో చీకటి జీవితాలను ఇట్టే చిటికలో మార్చేసే వీలుంది. కానీ అతి ప్రాచీన ఆ కళని కొందరు అపహాస్యం చేస్తున్నారు. పైగా అది వ్యాప్తి చెందకుండా శిక్షణల పేరుతో లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ఇంతకీ ఉదయగిరి చెక్క నగీషీ కళ ప్రత్యేకత ఏమిటి? ఆసక్తికరమైన ఈ అంశాలను ఇప్పుడు ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. ఉదయగిరి ప్రాంతం చెక్క నగిషీ కేంద్రం, కళకు నిలయం. ఉదయగిరి పేరు వినగానే చారిత్రక కోట, కొండలు, ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తాయి. కానీ ఈ నేలలో మరో అపూర్వ సంపద కూడా ఉంది. అదే చెక్క నగిషీ కళ. తరతరాలుగా కొనసాగుతున్న ఈ చేతి వృత్తి నేడు ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. చెక్కపై అద్భుతమైన శిల్పాలను చెక్కే కళాకారులు దేవాలయ ద్వారాలు, పూజా మండపాలు, విగ్రహాల పీఠాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. చిన్న చిన్న పరికరాలతో గంటల తరబడి శ్రమించి చెక్కకు ప్రాణం పోసే ఈ కళాకారుల నైపుణ్యం చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విజయనగర సామ్రాజ్య కాలం నుంచే ఈ ప్రాంతం కళలు, శిల్పాలకు ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు. ఉదయగిరి కోట పరిసర ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాల ప్రభావంతో చెక్క నగిషీ కళ అభివృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. మామిడి, టేకు, నిమ్మ వంటి చెక్కలను ఉపయోగించి ప్రత్యేక నమూనాలు తయారు చేస్తారు. పూల డిజైన్లు, పురాణ పాత్రలు, సంప్రదాయ ఆకృతులు ప్రధానంగా కనిపిస్తాయి. ఒక చిన్న వస్తువు తయారు చేయడానికే రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. ఈ కళను కుటుంబ వృత్తిగా కొనసాగిస్తున్న వందలాది మంది ఉదయగిరి పరిసర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. పెద్దల నుంచి పిల్లలకు ఈ నైపుణ్యం సంక్రమిస్తుంది. అయితే ఆధునిక యంత్రాల ప్రభావం, మార్కెట్ సమస్యలు, సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతి వృత్తులు కావటంతో తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ యంత్రాలతో తయారయ్యే వస్తువులు తక్కువ ధరలకు లభించటం వల్ల స్థానిక కళాకారులకు సరైన ఆదాయం రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం, ప్రదర్శనలు, ఆన్లైన్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మేము ఇక్కడ 200 మంది దాకా పనిచేస్తున్నాము. ఈ కాలంలో వర్షాకాలం వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పనులు జరగటం లేదు. కొంచెం ప్రభుత్వం సంబంధించి మాకు కొంచెం సాయం చేస్తే మేము కూడా కొంచెం బాగా డెవలప్మెంట్ చేసుకుంటామని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. చెక్క నగిషీ నుంచి స్పూన్లు, ఫోర్కులు, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చి మాకు మాస్టర్లు నేర్పిస్తున్నాయి. మేము చాలా డెవలప్మెంట్ అయినాం, కానీ మనకు సరైన వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నాము. అందువల్ల మనకు హెల్ప్ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. బాగా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా బాగా డెవలప్మెంట్ అయింది మా సెంటరు, వుడన్ కట్లరీ సెంటరు. కానీ ఇప్పుడు వర్షాకాలం వస్తే కనుక మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ షెడ్కి రేకులు వేసుకున్నాము. అది కాస్త కోతులు అయ్యి వచ్చి పగిలిపోయినాయి. కరెక్ట్గా మేము పని చేసుకునే మిషనరీ కానీ, ఈ చెక్కలు కానీ, మామూలుగా తెచ్చే మా రా మెటీరియల్ అన్నీ తడిసిపోతున్నాయి. ఈ కరెంటు షాక్ కూడా వస్తుంది మాకు. నగిషీలకు అవసరమయ్యే చెట్లను ఉదయగిరి వనాల్లో పెంచుతున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక చెట్టును వాడితే దాని జాతి అంతమయ్యే ప్రమాదం ఉందని, అందుకే నగిషీల తయారీకి వివిధ రకాల చెట్ల కొయ్యలను వాడే విధంగా కళాకారులకు అవగాహన కల్పిస్తున్నారు. మాకు తెలియకుండా కొంచెం తీసుకుని రావడము, తర్వాత లేదంటే రైతుల పొలాల నుంచి తీసుకుని రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక సస్టైనబుల్ హార్వెస్టింగ్ మెథడ్లో, అంటే ఎలా పడితే అలా కొట్టి, ఏది పడితే అలా కొట్టి తెచ్చేసేయడము ద్వారా ఏం జరుగుతుందంటే అడవిలో ఉన్నటువంటి చెట్లు కూడా కొన్ని ఇటు పెట్టేసేయడం, అడవిలో ఉన్నటువంటి చెట్లు కూడా కొన్ని అంతరించిపోతున్నాయి. అందుకని చెప్పి అంటే ఎలా పడితే అలా కొడితే అవి ఉన్న చెట్లు కూడా వెళ్ళిపోతాయి. ఇంకా మళ్ళీ భావి తరాలకి ఆ చెట్లు రావాలన్నా కూడా దొరకవు అన్నమాట. అందుకని చెప్పి ఒక పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారం ఏదైతే మెచ్యూర్డ్ ఉంది, ఏది అవసరమో అది కొట్టుకోవడము, తర్వాత దాన్ని కూడా మళ్ళీ న్యాచురల్గా ప్రాపగేట్ చేయడం. అంటే ఆ చెట్టుని అడవిలోనే కాకుండా బయట అడవిలో ఎలా పెంచాలి అని చెప్పి చూస్తూ ఉన్నాము. మెయిన్ ఇక్కడ మనకు వాడుతున్నది వచ్చి నెర్ది, బిల్ల నెర్ది కలిపి వాడుతున్నారు. ఈ గొప్ప కళకు నిలయంగా నిలవాల్సిన చెక్క నగిషీ కేంద్రం నేడు అభివృద్ధి పేరుతో మంజూరైన నిధుల దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటోంది. సంప్రదాయం గొప్పదే, కానీ సంరక్షణ మాత్రం లోపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెక్క నగిషీ అభివృద్ధి కోసం ప్రకటించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. శిక్షణ కేంద్రాలు, ముడిసరుకు సరఫరా, మార్కెటింగ్ సదుపాయాలు, కళాకారుల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఆ నిధుల ప్రయోజనం నిజమైన కళాకారులకు అందలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిక్షణ కేంద్రాలు పేరుకే ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని పనులు జరగకుండానే చెల్లింపులు చేసినట్టు, ఒకే పనికి పలుమార్లు బిల్లులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. టోటల్ గా నేను వీళ్ళకి ట్రైన్ చేసిన తర్వాత టోటల్ గా ఇప్పుడు 320 ఆర్టిజన్స్, మనకు ఉమెన్ ఆర్టిజన్స్ మొత్తం ఇక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే విత్ ఐడెంటిటీ కార్డ్స్ తో. అంటే ఐడెంటిటీ కార్డ్ అంటే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇష్యూ కార్డ్, ఆర్టిజన్ కార్డ్ ఇస్తుంది. ఆ ఆర్టిజన్ కార్డు వీళ్ళకి మనం ప్రొవైడ్ చేశాము. అలాగే 320 ఆర్టిజన్స్ మనకు అవైలబుల్ గా పనిచేస్తున్నారు. ఈ వర్క్ లో మనము వాడే రా మెటీరియల్ నెర్ది, బిళ్ళ నెర్ది, కల్వి చెక్క వాడతాము. అంటే నిక్ నేమ్స్ అవి. తర్వాత ఇది సాఫ్ట్ గా ఉంటుంది వుడ్. ఇది డైలీ యూజబుల్ అండ్ వాషబుల్ ప్రొడక్ట్స్. అంటే మీరు ఇంట్లో సామాగ్రి, మీరు స్టీల్ పాత్రలు ఎట్లా వాడుతున్నారో యాజ్ ఇట్ ఈస్ గా దీనికి మీరు వాడుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు స్టీల్, ప్లాస్టిక్ అనేది టోటల్ గా అవాయిడ్ చేస్తున్నాము మేము కూడా. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి లబ్ధిదారులెవరూ తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. మరోపక్క కళాకారుల పనితీరును ప్రత్యక్షంగా చూపించే కేంద్రాలు, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తే యువతలో కూడా ఈ కళపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఉదయగిరి చెక్క నగిషీ కళను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైన, సమాజంపైన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.